వచ్చేసా ఆ గోడకి పెయింట్లు కూడా టోపీ భలే ఉంది ఇదే బ్యాంబూతో చేసిన టోపీ అది. నా బిర్యానీ చూడండి, రాజుగారి కోడి పొలావు విలేజ్ స్టైల్లో వీళ్ళ దగ్గర గోంగూర ఉలవచారు ఆల్ బిర్యానీస్ అవైలబుల్ లో ఉంటాయి. అవి చేప ఎత్తుకో ఎట్టుందా. వచ్చేసా బెంగళూరుకి వచ్చేసా, నేను బెంగళూరుకి వచ్చేసా, రానంటూనే సిన్నోడో బెంగళూరుకి వచ్చాడే సిన్నోడో జిగ్గిందక్కను ఎవరు సో నమస్తే అభయ. మందలేందంటే తమ్ము చూశారు కదా, అర్థమైపోయిలే మీకు? అవును, బెంగళూరులో ఉన్న కార్డు మిషనరీ జంక్షన్ దగ్గర ఉన్నా నీ పాస్ కల సేమే. మందలేందంటే విలేజ్ రెస్టారెంట్ ఆంధ్ర నాటు స్టైల్లో ఉంటుంది. అయితే వీడియో మాత్రం స్కిప్ చేయబాకండి. అక్కడ మొత్తం న్యాచురల్గా తయారు చేస్తారు, ప్లాస్టిక్ అనేది కనపడదు. పూర్వకాలంలో మన అవ్వాళ్ళు మన తాతలు మట్టి కుండల్లో వండుకొని ఆరోగ్యంగా ఎంత బాగున్నారంటే ఇప్పుడు కూడా అంత బాగున్నారు. ఇంత పెద్ద సిటీలో కూడా అంత విలేజ్ స్టైల్లో రెస్టారెంట్లో మనం మేకింగ్ చూపిస్తున్నారంటే ఆశమాషి పని కాదు. అర్జెంటుగా వెళ్ళిపోదాం. అట్టబడి పోయాం అనుకోండి వచ్చేస్తుంది రెస్టారెంట్. ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్ చూడండి. భయ్యా వచ్చేసాం, ఇదే మందల. ఇంకా లోపల మందలు చూద్దాం రండి. బా అదిరిపోయింది యాంబియన్స్, నెక్స్ట్ లెవెల్ వరమా. నిజంగా ఒక పల్లెటూరుకి వచ్చినట్టు ఫీలింగ్ కలుగుతుంది. బెంగళూరులో లేను, ఒక పల్లెటూరులో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. యాంబియన్స్ కట్టకమని ఉంది. అదిగోండి ఓన్ రాయనే నా. నమస్తే అన్న. అవునన్నా బాగుందా? ఎప్పుడు వచ్చారు అట్లా బెంగళూరుకి? ఏమిలే, ఇప్పుడు ఈడ దాకా వచ్చి చిన్న పన్ను ఒకటి ఉన్నింది. ఈడ ఫుడ్ ఏది బాగుంటుంది అంటే ఫస్ట్ చుట్టుపక్కల వాళ్ళు కాదు, ఆ మార్తలి జంక్షన్ దగ్గర నుంచి మారు మోగిపోతుంది విలేజ్ రెస్టారెంట్ ఆంధ్ర నాటు స్టైల్. ఉంది. అయితే మనలేందంటే ఐటెంలు అన్నీ ఈరోజు ఖచ్చితంగా తినాల్సిందే. ఇంత పెద్ద సిటీలో ఒక పల్లెటూరు వాతావరణం కలిగించారు రెస్టారెంట్. అసలు ఎట్టొచ్చింది ఈ థాట్? మనం వచ్చింది పల్లెటూరు నుంచి కదా, సిటీలో పుట్టలేదు కదా. మనం పుట్టింది అక్కడ పల్లెటూరులో. సూపర్. చిన్నప్పుడు గుడిసెలు, మన తాతలు అంత బంగ్లా లేవు కదా అప్పుడు. ఏ ఊరు మందే? కందుకూరు. అది సంగతి. ప్రకాశం డిస్ట్రిక్ట్. ఆ గోడకి పెయింట్లు కూడా భలే బ్రహ్మాండంగా చెక్కినట్టే ఉంది అసలు. అంతే కదా, ఇలాంటి ఎక్కడ కనిపిస్తుంది ఈ రోజుల్లో? నిజమే. సో ఇప్పుడంతా పూరిగుడిస్ అన్ని పడగొట్టేసి ఇళ్ళన్నీ నిజమే బంగ్లాలు కట్టుకొని ఏసీలు ఈ స్టైల్లో ఉన్నప్పుడు ఇదేంది పిల్లకాయలు గోళీలు ఆడుకుంటా ఉంటారు, టైర్లు తిప్పుకుంటా ఉంటారు. వాడుకోవాలి. చిన్నప్పుడు వాడుకున్నావు లేదా? అది ఎందుకు ఆడుకోలేదు? అదిగో అమ్మాయిలు గిమ్మాయిలు అందరం బాగా ఆడుకున్న గోళీలు, కర్ర, అదిగో బిల్లంగోడి. ఫుడ్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఎంత హైజీనిక్ ఇస్తున్నారు మీరు ఫుడ్ అనేది మనకు కావాలా? ఎందుకంటే ఎంత వాతావరణం మీరు సకంగా పెట్టారు కాబట్టి ఫుడ్ ఏ విధంగా ఇస్తారు జనాలకి? దానికి మీకు ఎగ్జాంపుల్ ఇదే చెప్తాను. ఎగ్జాంపుల్ ఇదే, మనం ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నాం దానికి స్పూన్లు. ఎగ్జాంపుల్ ఇదే. ఈ స్పూన్లు ఈ రోజు ఎవరు యూజ్ చేస్తున్నారు? ఏ రెస్టారెంట్లు తీస్తారు మీకు? నిజమే. ఆఫ్టర్ కరోనా ఒక స్టీల్ స్పూన్ పెట్టుకోవాలంటే నోట్లో పెట్టుకునే కస్టమర్ భయం వేసే రోజుల్లో. నిజమే. అందులో మళ్ళీ కరోనా వచ్చింది అంటున్నారు. ఈజ్ అండ్ త్రో. ఎన్ని కస్టమర్ స్టీల్ స్పూన్లే, ఏం లేదు, చెక్క స్పూన్లు, న్యాచురల్ ఉంటుంది. ఎన్ని స్పూన్లు కావాలంటే 2 స్పూన్లు వాడుకోవచ్చు. ఎవరు చూడండి, ఒక్కసారి చూడండి. ఇదిగో రోకలి బ్రహ్మాండంగా ఉంది నాయన. నిజంగా ఒక సెట్ లాగే, సినిమా సెట్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా వేస్తారు. ఏం వస్తుంది వస్తుంది ఇదిగోండి వేసి దంచుకోవడమే. అదిరిపోయింది నా సెటప్ మొత్తం. టోపీ భలే ఉంది ఇదే. బ్యాంబూతో చేసిన టోపీ అది. బ్యాంబూతో, ప్లాస్టిక్ కూడా కాదు. అదిరిపోయింది మొత్తం. ఇది కూడా మొత్తం పెయింటింగ్. సూపర్ అన్నా. ఫుడ్ ఏందే మన దగ్గర ఏమన్నా? మన దగ్గర నాటుకోడి వేసుకో, రాగి ముద్ద. చూసారు కదా ఇందా కోడి ఎట్లా కాలుస్తామో? కోడి కాలుస్తున్నారు పసుపు పూసి. అవును. మన తాతలు కాలంలో, మన నాన్నల కాలంలో మన నాటుకోడి ఎట్లా కాలుస్తారు? ఫస్ట్ పసుపు పూసి, ఫస్ట్ బొచ్చి తీసి పసుపు పూసి కాల్చి. ఈ రోజుల్లో సిటీ కల్చర్లో ఎవరు పట్టించుకుంటారు ఇవన్నీ? నిజమే. దగ్గర ఉండి నాకు ఏం తెలుసు కాబట్టి, విలేజ్లో పెరిగినాను కాబట్టి, అలా తిన్నాను కాబట్టి
ఆ కోడిని నేనే డైరెక్ట్గా తెప్పించుకొచ్చుకొని పసుపు పూసి దాంట్లో కెమికల్స్ ఏమైనా ఉంటాయి పోతాయి మొత్తం పోతాయి. ఎందుకంటే పసుపు యాంటీబయాటిక్. నేనే దగ్గర ఉండి కల్పిస్తాను, చూశారు కదా. అవును, అలా చూసి కట్ చేసిందే వాడతాను నేను. అదిరిపోయిందన్న. మటన్ కూడా చూశారు కదా, ఎక్కడో తీసుకొచ్చేది ఏమో. మీరే కోస్తున్నారు 2 బ్రాంచులకి డైలీ ఒకటి మేమే కోస్తాం. ఫస్ట్ బ్రాంచ్ ఆడా ఆడపల్లి బిడ్డ చెప్పాను ఆడ, దాని తర్వాత ఈడ ఎవరు 2 బ్రాంచ్లో కత్తక్క పని ఉంటాయి. చూసారు కదా అంబియన్స్. ఇంకా కాసేపట్లో ఫుడ్ ఐటమ్ రెడీ అయిపోతున్నాయి. నమస్తే అమ్మా. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ఈ సలా కప్ నమ్దే నమ్దు వచ్చేసింది కూడా. అవును. ఏంది మా ఏ విధంగా ఉంది రుచి విలేజ్ రెస్టారెంట్లో? చాలా బాగుందండి. మన విలేజ్ స్టైల్ లాగే ఉంది, బాగుంది. గోంగూర చికెన్ బిర్యానీ అన్నీ బాగున్నాయి. సూపర్, మొత్తం విలేజ్ స్టైల్లో. విలేజ్ స్టైల్లో బాగుంది. అంబియన్స్ అంతా బాగుందండి, ఖచ్చితంగా రావచ్చు ఇక్కడికి. పాపా నమస్తే. అవయ్యో బాగున్నావా? బాగున్నా. సూపరు. సరే ఏం తింటున్నావు? బిర్యానీ ఎట్టుంది రుచే? చాలా బాగుంది. చాలా బాగుందా? సూపర్, నెక్స్ట్ సరే తినైతే. ఎవరికి బాయ్ చెప్పు. బాయ్ అన్న. ఏ విధంగా ఉంది రుచి? ఏం తిన్నావు? బాగుందండి, మంచిగా స్పైసీగా, మన రాయలసీమ టేస్ట్ బాగుంది. హైజీనిక్గా పల్లెటూరు వాతావరణంలో తిన్నట్టుంది. సూపర్ సూపర్ సూపర్. ఏం తిన్నారు? రుచి ఏ విధంగా ఉంది? ఇప్పుడు కదా పన్నీర్ ఉలవచారు పన్నీర్ డ్రై తిన్నాం. ఉలవచారు పన్నీరు ఎట్టుంది రుచి? బాగుంది బాగుంది. అంబియన్స్ చాలా బాగుంది. మొత్తం పల్లెటూరు స్టైల్ వాతావరణం. ఇట్స్ రియల్లీ నైస్. రుచి ఏ విధంగా ఉంది? ఏం తిన్నారా? టేస్ట్ బాగుంది. ఉలవచారు పన్నీరు స్టార్టర్ బాగుంది, సెటప్ కూడా బాగుంది. అసలు మ్యాటర్ ముందుంది, ఈ స్కిప్ చేయకండి. నో ఇంకా ఫుడ్ ఐటమ్ పోదామా? రండి. ఎవరిసో ఈ మనిషిని ఆడ చూసినట్టు. అన్నా బాబన్నా తిన్నాడు. నమస్తే, బాగున్నావా? నువ్వెలా ఉన్నావు? ఏదో అట్ట నువ్వేం తేడా? ఫ్రెండ్ది రెస్టారెంట్ రీసెంట్ గా ఓపెనింగ్ జరిగింది. ఈరోజు కొంచెం ఖాళీ ఉంటే ఒక ఈవెంట్ ఉండి వచ్చి. అదే ఎప్పుడు ఈవెంట్ లో బిజీగా ఉంటే నువ్వు ఫస్ట్ టైం చూస్తాను ఇంత ఖాళీగా ఉన్నాడు ఈ మనిషిని. ఖాళీగా ఈవెంట్ పని మీద కూడా వచ్చాయి ఈరోజు కూడా. నా ఫ్రెండ్దే కాబట్టి కొంచెం 1 వేళ టేస్ట్ వస్తా ఉన్నాను. అందుకని మొత్తం అన్న పెట్టేశాడు నీకు ఐటమ్లన్నీ. అయితే ఇద్దరం కలిపి కుమ్మదాం. వేసుకో అబ్బా. అబ్బా ఐటమ్ చూడండి, నాటుకోడి పులుసు, వడ, రాగి సంగటి, తర్వాత అదిగోండి రొయ్యలు, అదిగోండి బిర్యానీ చూడండి. రాజుగారి కోడి పొలావు విలేజ్ స్టైల్లో. వీళ్ళ దగ్గర గోంగూర, ఉలవచారు, ఆల్ బిర్యానీస్ అవైలబుల్లో ఉంటాయి. అవి పెద్ద తొడ, చికెన్ తొడ, కొరమేను, ఏందో చేప ఆవంతన వేసారు ఆయిల్లో డీప్ ఫ్రై చేసి. పెద్ద దాదాపుగా ఒకటి ఎంత ఉంటుంది ఇది? 1/2 కేజీ ఉంటుంది. పెద్ద చేప మొక్క, సాంబార్ రైసు, అప్పడాలు, నాటుకోడి చికెన్ ఫ్రై. అబ్బా ఇంకా చాలా వస్తున్నాయి మందన. సరే అయితే కానీ అయితే ఫస్ట్ కుమ్మేద్దాం. కర్రీలు వేసుకొని ఒక పట్టు పట్టాల్సిందే నా భయ్యా. మా పిల్లకాయలు రచ్చ చేస్తున్నారు ఆడ. ఎందుకంటే వీకెండ్లో బాగా ఎంజాయ్ చేస్తారు అబ్బా. అందులో ఈ రెస్టారెంట్ ఏంటంటే విలేజ్ స్టైల్లో ఉంటుంది. ఓల్డ్ పిల్లలు ఆడుకుంటా తింటా ఇక్కడ చూసుంటారు మొత్తం టోటల్గా మీరు అన్నీ. మొత్తం దాన్ని చూస్తూనే ఉండే ఎవరో పోయి. మళ్ళీ ఉంది అంబియన్స్. రొయ్యలు అదిరిపోయినాయి. ఇంకా నాటుకోడి ఫ్రై. అన్న మొహట పడకుండా తిను, వేసుకో. కొమ్మడానికే కదా ఏంటి, కొమ్మటమే. అబ్బా అక్కడ కొట్టారు నాయన. కట్టక్కడ ఉందనా? చూద్దాం చేప కూడా. అన్ని రుచి చూడడం వల్ల మనమా అభయ చూపిస్తాం చూడండి. చేప ఎత్తుకో. ఎట్టుందా చేప ముక్క? పెద్ద చేప ముక్క, కొరమేను డీప్ ఫ్రై చేశారు. అబ్బా ఫస్ట్ టైం ఇట్లా కొరమేను డీప్ ఫ్రై తింటాం. నో ఇలా దేంది ఇది ప్యాకెట్లో? సోంపు. ఇది సోంపు. సోంపు ప్యాకెట్స్. ఇది కాదు, సోంపు అంటే చాలా దగ్గరలో ఊరికే దాంట్లో పెట్టేస్తారు. స్పూన్తో వేసుకుని స్పూన్ తీసుకుంటారు, లేదా బాగా కలిపెట్టి చేస్తారు. మీరు శుద్ధంగా నీట్గా వేస్తున్నారు దీంట్లో. అంతే కదా, హైజీనిక్ అంటే ఇదే కదా. సూపర్, నదిరిపోయింది. ఇలాంటివి ఏంది గ్లాసులు ఉన్నాయా? సోడాలు, గోలీ సోడా. చిన్నప్పుడు కొట్టావా ఎప్పుడన్నా? ఎందుకు కొట్టలేదు? నాకు కొట్టడం అంటే బాగా ఇష్టం. ఒకసారి సోడా అది కవర్ వేసేస్తుంది. తీసుకొట్టాలి. ఏం తమ్ముడు అవుతున్నావు? తీసుకొట్టాలి. వద్దులే, ఎందుకంటే ఇది కూలింగ్ తక్కువగా ఉంది. అమ్మయ్య అది సంగతి. నాయన ఐటమ్లు మాత్రం మామూలుగా లేవు. లప్ప 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 ఆడిపోతుంది నోరు. అది సంగతి. మీరేం చేస్తారా? లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఇష్టం ఏది కావాలంటే చేయండి. చూస్తే మాత్రం ఏదొచ్చి తినాలా, పుట్టి తినండి. శ్రమ పడుతున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అది సంగతి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పిన. బాయ్.